గంటల పూడ్చివేత పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 గంటల పూడ్చివేత పనులు పూర్తవగా 3వ గండి పూడ్చేందుకు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. 3వ గండిని పూడ్చేందుకు 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు 1300 ట్రిప్పుల బండరాళ్లు, మట్టి, కంకర తరలించారు. రోడ్డు ఏర్పాటుకు 2 గంటల ఏర్పాటుకు దాదాపు 50,000 టన్నుల మెటీరియల్ ను వినియోగించారు. గండ్ల పూడ్చివేతను మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు 3వ గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. సంబంధించి మన లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు దగ్గర 210 మీటర్లు పైబడి పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రైట్ బండికి సంబంధించి 7 గంటలు పడినటువంటి పరిస్థితి జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క 3 గంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద నీరంతా కూడా సింగనగర్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి గండుల్ని మనం పోడ్చగలిగితేనే ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలగజేస్తామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఆయన ఇక్కడ ఇచ్చేసి ఏ ఏజెన్సీలు మనకి ఎన్ని అవసరాలు తీసుకోవడం, అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పెంచుకుని చేసుకునే విధంగా అన్ని రకాలుగా కూడా మరి ఇచ్చినటువంటి సలహా సహకారాలతో శరవేగంగా పనులు చేసి ఏదైతే మొదటి గండిని అదేవిధంగా 2వ గండిని కూడా ఇప్పటికే మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి 3వ గండి సైతం మరి చేరుకుని 3వ గండిని కూడా మనం ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఏదో ఒక రకంగా అంటే ఎందుకంటే ఏదైతే ఇక్కడ మనం వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ సింగిల్ లైన్ రోడ్ అవడం, అది కూడా కాటన్ సాయిల్ అవడం వల్ల కాలనీ వెహికల్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది ఎప్పటికప్పుడు రోడ్ ఫామ్ చేసుకుంటూ వర్షం వస్తే మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి. నేనైతే బుడమేరు అయితే 9,000 క్యూసెక్లు మళ్ళీ వరద పెరిగినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 2 గంటలు పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడి రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా కష్టపడుతున్నప్పుడు ఆయన శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా గంటలు పొడచాలనే ఆలోచనతో మేము కానీ ఎవరైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరూ సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈ 3వ గండిని కూడా ఈ రోజు విజయవంతంగా దాన్ని కూడా పూర్తిస్తామనేటువంటి నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. బిందు సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గంటలు పూడ్చే పనులు అయితే మాత్రం వేగంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్లను కూడా ఇక్కడ విజయవాడకి పంపించిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే గత 6 రోజులుగా నగరం అనేక ప్రాంతాల్లో వరద ముప్పులో ఉన్నాయి. బుడమలేరులో వరద ఉధృతి క్రమంగా తగ్గడంతో పాటు ముప్పు ప్రాంతాల్లో వరద నీరు తగ్గేందుకు మరో అవకాశం లేకపోవడంతో ఏదైతే ఇప్పటికే కూడా బుడమలేరులో ఉన్నటువంటి ఈ ఏదైతే గంటలు అయితే మాత్రం ఈ రోజు తెల్లవారుజామున వరకు అయితే 2 గంటలు అయితే పూర్తిగా పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. 3వ గంట పూర్చేందుకైతే మాత్రం ఇప్పటికే విజయవాడకి కేంద్రం నుంచి ఆర్మీ బలగాలను కూడా 40 మందిని దింపారు. ఈ రోజు సాయంకాలం అయితే మాత్రం ఏదైతే ఈ 3వ గంట కూడా పూర్చేందుకైతే ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు కూడా ఈ పటిష్టంగా ఉండేందుకైతే మాత్రం ఈ గండుల్ని కూడా అత్యంత ఉన్నత ప్రణాళికతో సిద్ధంతో అయితే మాత్రం ఈ గండిని పూర్చేందుకైతే మాత్రం ఇప్పటికే ఆర్మీ సిబ్బంది 40 మంది అయితే మాత్రం దిగారు. ఇప్పటికే కూడా గత 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పనులు అయితే మాత్రం మంత్రి రామానాయుడు కూడా దగ్గరుండి రైత్రి పగుల తేడా లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పనులు పరీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇటు గత మొన్న పనులు చేస్తున్నప్పటికీ కూడా వర్షం వచ్చి పనులకి అంతరాయం కలిగించినప్పటికీ కూడా అయినా కూడా పనుల్ని ఆ వర్షంలోనే సాగించుకున్నట్టు ఇప్పటికే 1300 ట్రిప్పులతో అయితే మాత్రం అక్కడికి గండిని పూడ్చేందుకైతే మాత్రం ట్రక్కులతో కూడా ఆ మట్టిని ఘటనా స్థలానికి తోలిచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 4-5 పెద్ద యంత్రాల సహాయంతో అయితే మాత్రం అక్కడ గంటలు పూడ్చే పనులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా కూడా 3వ గంట పూడ్చితే కనుక విజయవాడలో ఉన్నటువంటి ముప్పు ప్రాంతం అయితే మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకున్న ప్రాంతం అయితే ఉంది. ఇప్పటికే ఈ గండి పూడ్చిన సమయం అయితే మాత్రం ఎక్కువ ప్రాంతం నుంచి వస్తున్న వరద, అదేవిధంగా
విజయవాడలో ఇప్పటికే నడువులోతు నీళ్ళలో కూడా సుమారు 4-5 ప్రాంతాలు కూడా ఇంకా ముప్పు ప్రాంతాల్లోనే కలిగి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండి పూడవకపోతే వచ్చిన వరదకి దీనికి కూడా ఇంకా మరొక 4 రోజులు కూడా విజయవాడ ఆ ప్రాంతం కూడా ముప్పు ప్రాంతాల్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ఇప్పటికే ఈ ఆర్మీ సిబ్బంది కూడా వరద ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఏదైతే పటిష్టంగా ఏదైతే ఇప్పుడు గండి పూడ్చే పనులు కూడా ఏర్పాటు చేసేందుకైతే మాత్రం ఈ పనులు ఘనంగా సాగుతూనే ఉన్నాయి. దీంతోనే ఇప్పటికి మనం చూసుకోవచ్చు ఈ 2 గంటలు అయితే మాత్రం ఇప్పటికే అంత పటిష్టంగా పూడ్చారు. కానీ ఇప్పుడు వరద వస్తున్నప్పటికీ కూడా ఈ గండి పూడ్చేందుకైతే స్థానికులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీంతోనే ఇప్పుడు ఆర్మీని అయితే మాత్రం రంగంలో దింపి వాళ్ళతోనే ఈ గండిని ఇటు పక్క పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పటికీ కూడా దాన్ని వరదలోనే ఈ గండి పూడ్చేందుకైతే ఆర్మీలో ఉన్నటువంటి అత్యంత నిపుణులని ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు నిపుణులు కూడా ఈ గండి పూడ్చేందుకైతే మాత్రం 40 మందిని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెల్లవారుజామున కూడా ఈ గండి ప్రాంత బొడమలూరుకి అయితే పంపించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఇప్పటికే ఘటనాస్థలం చేరుకొని ఇటు మంత్రి రామానాయుడుతో కూడా చర్చలు జరిపారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తాజా సమాచారం ఎప్పటికప్పుడు కూడా అటు సీఎం చంద్రబాబుకి అదేవిధంగా నారా లోకేష్ కూడా ప్రతి గంట కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి మాత్రం బొడమలూరు ఏర్పడుతుంది. ఈ గండి పూడిస్తేనే తప్ప విజయవాడ ఉన్నటువంటి ముప్పు ప్రాంతాల్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ గండి పూడ్చిన అనంతరమే 4 రోజుల్లో కూడా ఏదైతే ఖాళీలో ఉన్నటువంటి నడుములోతు నీళ్లను కూడా శుభ్రపరిచేందుకు అయితే మాత్రం యంత్రాంగం కూడా ఇప్పటికే విజయవాడ పట్టణాన్ని అయితే మాత్రం ఎంతనో శుభ్రం చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ వరద నీరు ఉధృతి తగ్గకపోవడంతో కూడా సుమారు ఇంకా 4 ఇటు ఏదైతే కృష్ణలంక పెనమలూరు అదేవిధంగా సమీపం ఉన్నటువంటి ఈ నదీ ఈ గండి ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు కూడా తీవ్రంగా వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోనే ఇప్పటికే ఇక్కడ గండి పూడ్చే పనులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిపుణులకు కావచ్చు ఇంజనీర్లకు కూడా వల్ల కాకపోవడంతో కూడా అత్యంత నిపుణులు అయినటువంటి కేంద్ర బలగాలటువంటి ఆర్మీ నిపుణులను కూడా ఇక్కడ సమ్మించి వాళ్ళతో అయితే మాత్రం ఈ పనులు చేపిస్తున్నారు. వీళ్ళైతే మాత్రం ఇంకా ఎప్పుడు కూడా వరదలు వచ్చిన దాటికి కూడా ఈ గండులు పూర్తిగా దెబ్బ తినకుండా అత్యంత ప్రణాళిక సిద్ధంతో అయితే మాత్రం ఈ గండులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పనులు కూడా మంత్రి రామానాయుడు అయితే పరిశీలన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఘటనపై కూడా ఈ రోజు సాయంత్రకాలం అయితే మాత్రం గండి పుడుస్తూ ఉన్నటువంటి అయితే మంత్రి రామానాయుడు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది.